ఉప్పునంతల మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునంతల మండల కేంద్రంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి, గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉప్పునంతల మండలం కేంద్రంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన, సింగిల్ విండో భవనం, గ్రామ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమం అనంతరం మండల ఎంపీపీ అరుణ నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ గ్రామ సమస్యలపైన అధికారులతో చర్చించడం జరిగింది. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, అంగన్వాడీ ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో తాగునీరు కొరత లేకుండా దృష్టి పెట్టాలంటూ అధికారులను కోరారు. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికి 100 రోజుల 10 దినాలు కల్పించి సకాలంలో కూలీ డబ్బులు ఇవ్వాలంటూ కోరారు. అధికారులు అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అందరికీ అన్ని విధాల సహకారం ఉంటుందని ఎమ్మెల్యే తెలియజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కట్టా అనంతరెడ్డి, ఎంపీపీ అరుణ నరసింహారెడ్డి, జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేష్, గ్రామ సర్పంచ్ సరితారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ అధ్యక్షులు, ఎంపీటీసీలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, విలేకరులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల కోసం చివరి శ్వాస వరకు కూడా ప్రజలు బాగుండాలి, ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, దున్నేవాడికే భూమి దక్కాలి, అన్నిటికి మించి ఏజెన్సీ, రిమోట్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియాల్లో ప్రజల అభివృద్ధి జరగాలి అని చెప్పేసి నిరంతరం ఆకాంక్షించిన వ్యక్తి. చివరిగా ఆయన కోరికే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప నాయకుడు. మరికి మన మధ్య లేకపోవడం చాలా అత్యంత బాధాకరమైన విషయం. మరి గద్దర్ గారి కోరిక మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని తప్పకుండా వచ్చే ఎంపీ ఎలక్షన్లో కష్టపడి గెలిపించి దేశానికి ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరునిపైన ఉంది. ముఖ్యంగా ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర మణిపూర్లో స్టార్ట్ చేసి ఇప్పటికే వెస్ట్ బెంగాల్ చేరుకోవడం జరిగింది. కాబట్టి గద్దర్ గారు వారి జీవిత చరిత్ర అనేది అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఈ కామ్రేడ్ అనే సిద్ధాంతం నుంచి కాంగ్రెస్ సిద్ధాంతానికి వచ్చిండు. అంటే బుల్లెట్ కన్నా బ్యాలెట్టే గొప్పది అనే నినాదంతో వాళ్ళ బ్యాలెట్ వైపు మళ్ళినటువంటి గొప్ప అమరజీవి. వారికి ఆత్మశాంతి చేకూరాలని, వారి పిల్లలకు కూడా అన్ని రకాలుగా దేవుడు ఆయుష్ను కోరుతాం. మరి వారి కూతురు 12 వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కొద్ది తుదిలో కొంచెం తక్కువ మెజార్టీ ఓడిపోయింది. రాబోయే కాలంలో వారికి కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి స్థానాన్ని ఇచ్చే ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులు. కాబట్టి వారు కూడా గద్దర్ కుటుంబం పట్ల అన్ని రకాలుగా సహాయకాలు అందించాలని కృతజ్ఞతలు. అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద గద్దర్ విగ్రహాన్ని త్వరలో నెలకొల్పడానికి ముఖ్యమంత్రి గారి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను.